హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అభినేత్రి ఇన్ ద మాస్క్ 57వ ఎపిసోడ్కి వెళ్ళే ముందు మీకు ఏమనుకోవద్దు, చాలా బ్రేక్ వచ్చింది, తిట్టుకొని ఉంటారు. తిట్టుకున్నామని కూడా కొంతమంది అయితే మెసేజ్ పెట్టేశారు, ఎందుకు అలా ఆపేశారు అని. మరలా సెకండ్ సీజన్ కోసం కూడా ఎదురు చూస్తున్నామని చెప్పారు. చాలా అంటే చాలా బ్రేక్స్ వచ్చేసాయి. కాకుంటే నేను చెప్పేది ఒక్కసారి వినండి. ఒక సిరీస్ రాసినప్పుడు ఫోకస్ దాని మీద పెట్టుకోవాలని నేనైతే అనుకుంటాను. ఎట్లా పడితే అలా రాసేసి ఏది పడితే అది ఇవ్వాలని అస్సలు అనుకోను. సో అందుకని మైండ్ దాని మీద పెట్టాలి. కాబట్టి ఒక్కొక్కటి అయిపోయినాక ఒకటి క్లారిటీ చేసుకుందాం నీట్గా అని ఆగాను. ఎడిటింగ్ అనేది అస్సలు రావటం లేదు, సరిగా కుదరటం లేదు అని చాలామంది ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు. కొంచెం చిన్న చిన్నగా అవి నేర్చుకోవటం వల్ల కొంచెం బ్రేక్ అయితే నిజంగా వచ్చింది. ఏమనుకోద్దే, ఇగ్నోర్ చేసేయండి ఈసారికి. ఇక నుంచి నిజంగా ఏదున్నా దీనికి మాత్రం ప్రాముఖ్యత ఇచ్చేసి మధ్యలో ఆపకుండా ఈ సిరీస్ అయిపోగానే వెంటనే సెకండ్ సీజన్కి కూడా వెళ్ళటానికి ట్రై చేస్తాను. మీకు క్రమం తప్పకుండా రోజుకి ఒకటైతే ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఇక మన మాటలు వేస్ట్ చేసుకోకుండా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? అభినేత్రి పెళ్ళి గురించి నువ్వు ఇంకొకసారి ఎత్తావు అంటే నాకు చాలా కోపం వస్తుంది, ముందే చెప్తున్నా అని అన్నాను. సరే రా బాబు, ఇంకోసారి నీ దగ్గర పెళ్లి గురించి ఎత్తను, వదిలేసాయి అని చెప్పింది. తను అలా మధ్యలో మెసేజ్ పెడుతూ ఉంది. నేను కూడా ఇంట్రెస్టింగ్గా తనతోటి మెసేజెస్ పెడుతున్నాను. నేను మెసేజ్ ఇవ్వగానే వెంటనే తను రిప్లై ఇస్తుంది. అలా 2 రోజులు గడిచాయి. 3వ రోజు హే ఈ లింక్ ఓపెన్ చేయి అని చెప్పి ఒక లింకును పంపింది. వండర్ ఏంటంటే నా పేరుతోటి ఒక పాటని తయారు చేసింది. అసలు అది చూడటానికి మూవీ సినిమాలో పాటలాగా ఉంది. మా అబ్బాయితో చేయించాను అని చెప్పింది. వావ్, చాలా బాగుంది, మీ అబ్బాయికి చాలా టాలెంట్ ఉంది, కూల్ అని చెప్పాను. అవును, నా పేరుతోటి పాటని రిలీజ్ చేశావు, ఎందుకు అలాగా అని అడిగాను. జస్ట్ ఊరికనే అలా చేయాలనిపించింది, చేశాను అంది. ఊరికనే ఎందుకు అలా చేస్తారు? నీకు నాకు అంత పెద్ద పరిచయం కూడా లేదు కదా, జస్ట్ 2 డేస్నే కదా అన్నాను. స్నేహానికి 2 డేస్ అయినా 2 ఇయర్స్ అయినా కనెక్షన్ లేకపోతే ఏమీ ఉండదు, కనెక్షన్ ఉంటే ఏదైనా ఉంటుంది అని చెప్పింది. అవును నిజమేలే, ఫ్రెండ్స్ అవ్వాలి అంటే కనెక్ట్ అవ్వటానికి 2 సెకండ్లు చాలు, వద్దు అనుకుంటే 20 ఏళ్ళైనా సరే వారిద్దరి మధ్యలో ఎటువంటి కనెక్షన్ ఉండదు అన్నాను. స్నేహం అనేది ప్రేమకి పునాది అని చెప్పాను. తను జస్ట్ అని మెసేజ్ పెట్టింది. 1 నిమిషం అయ్యాక అయితే నువ్వు నన్ను నీ స్నేహితురాలుగా అనుకుంటున్నావా అని అడిగింది. అనుకోవటంలో తప్పేముంది అని అడిగాను. అలా అని కాదు, నేను సీనియర్ని కదా అని నువ్వు అంటూ ఉంటావు కదా, మరి సీనియర్ తోటి స్నేహం ఎలా సెట్ అవుతుంది అని అంది. స్నేహానికి సీనియర్ అయితే ఏంటి, జూనియర్ అయితే ఏంటి, స్నేహం స్నేహమే కదా అన్నాను. ఓహ్ అలాగా, సరేలే అని మెసేజ్ పెట్టింది. సరే కానీ నీ పాట చాలా బాగుంది, మంచిగా కుదిరింది కూడా, ఎవరైనా అబ్బాయి ఈ పాట విన్నాడంటే ఇట్టే ప్రపోజ్ చేసేస్తాడు అని చెప్పాను. అవి ఎక్కువ అయ్యాయిలే, ఇప్పటికే చాలా అని చెప్పింది. అంతమంది నీకు ప్రపోజ్ చేశారా అని అడిగాను. అవును, ఇంకా చేస్తూనే ఉన్నారు అని చెప్పింది. అబ్బో, నేను ఇంకా నీకు ప్రపోజ్ చేద్దాం అనుకున్నానే, కానీ అంతమంది ఉన్నారు కదా, ఇంక నేనెందుకు, డ్రాప్ అయిపోతా అని చెప్పాను. నేను కూడా అందుకే చెప్పా, ఎక్కడ నువ్వు చేస్తావో వద్దు అని అంటూ మెసేజ్. అంతేనా, నిజంగానే అంతమంది ఉన్నారా, నువ్వు నిజంగానే అంత బాగుంటావా అని అడిగాను. ఏమో నాకు తెలియదు, అంటుంటారు అందరూ అని చెప్పింది. బాగానే ఉంటావులే, నేను చూసా కదా నీ ఫిజిక్, బట్ ఫేస్ తెలియకుండా మాస్క్ అయితే పెట్టుకున్నావు కదా అని అన్నాను. ఫేస్ తెలియాల్సిన అవసరం ఏముంది, అయినా బాగుండకపోవటం అనేది మన చేతిలో ఉండదు కదా అని చెప్పింది. అంటే దాని అర్థం అని అడిగాను. అంటే ఈరోజు ఉన్న అందం రేపుండదు కదా, ఈరోజు ఉన్న పర్సనాలిటీ రేపుండదు కదా, సో దాన్ని చూసి వారి మీద ఉన్న ఇష్టం మారిపోతుందంటావా అని అడిగింది. నాకు ఒక్కసారిగా బ్రెయిన్ని ఎవరో తట్టినట్టు అనిపించింది. ఎందుకో తనతో మాట్లాడుతుంటే నా ఇంటి దానితో మాట్లాడుతున్నట్లే అనిపిస్తుంది. అలా కూడా కాదు, ఎక్కడో నా మనసులో ఇన్ని రోజుల నుంచి రేగుతున్న అలజడంతా తగ్గిపోతున్న ఫీలింగ్.
నేను నా ఇంటి దాంతో ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు ఎక్కడో ఏదో అలజడి రేగుతూ ఉండేది, ఏదో మిస్ అవుతున్నట్లుగా, ఏదో కోల్పోతున్నట్లుగా. కానీ ఈమెతో మాట్లాడుతుంటే ఇప్పుడు అదంతా చల్లారుతున్న ఫీలింగ్. అర్థం కావటం లేదు అసలు ఎందుకో. తను సీనియర్ కాబట్టి అవాయిడ్ చేసి మాట్లాడకుండా ఉండాలా, లేక నా మనసు చెప్తుంది తనతోటి మాట్లాడితే నాకు నా మనసుకి హాయిగా ఉంది అని, దాని మాట విని తనతో మాట్లాడుతూ ఉండాలా? అస్సలేమీ అర్థం కావటం లేదు నాకు. అయినా నేనేం తప్పు చేస్తున్నా, తనతో మాట్లాడితే తప్పేముంది అని మాట్లాడుతూ ఉన్నాను అప్పుడప్పుడు. నాకు కొంచెం వర్క్ ప్రెజర్ బాగా అయిపోయి నేను జిమ్కి కూడా వెళ్ళటం లేదు. అసలు కొన్నిసార్లు వర్క్ టెన్షన్లో పడిపోయి అన్నం కూడా తినటం లేదు. తను చాలా అంటే చాలా కోప్పడింది. నువ్వు మధ్యాహ్నం దాకా లంచ్ చేయకుండా ఉంటే ఎలాగా అని ఎన్నో మెసేజ్లు పెట్టింది. నాకు చాలా వండర్ అనిపించింది. అరే భయ్, ఏంటిరా తాను నన్ను ఇంతగా డిమాండ్ చేస్తూ మరీ కేర్ తీసుకుంటుంది? ఎవర్రా భయ్ తను? నాకు తనకు ఏ కనెక్షన్ వద్దు అనుకుని నేను తనకు రిప్లై ఇవ్వకుండా 2 రోజులు ఉన్నాను. తనకు అసలు వద్దు అంటూ ఇగ్నోర్ కూడా చేసేశాను. అయినా తాను అస్సలు నార్మల్ కాదురా భయ్. నా బ్రో, నా లక్ష్మీదేవి కూడా ఇంతగా నా గురించి ఆలోచించరేమో అనిపించింది. తన మాటలు నాకు చాలా అంటే చాలా క్యూట్గా నా బుజ్జిదాన్ని గుర్తు చేస్తున్నాయి. ఎందుకో నాకు తెలియకుండానే తనకు అట్రాక్ట్ అయ్యాను. నేను ఇక యాజ్ యూజువల్గానే తనకి నాకు తీరిక ఉన్నప్పుడు రిప్లై ఇస్తూ ఉండేవాడిని. ఒకరోజు ఇలా మాట్లాడటం ఓకే, కానీ రేపొద్దున్నే నేను జిమ్కి వెళ్ళే టైంలో నువ్వు వస్తావా అని అడిగింది. ట్రై చేస్తా, కాల్ చెయ్యి అని చెప్పాను. లేదు, నువ్వు లేస్తే నువ్వు కాల్ చెయ్యి అని చెప్పింది. జనరల్గా నేను అస్సలు పొద్దున్నే లెగవలేను. నాకు అదొక చెడ్డ అలవాటు. ఎంత ట్రై చేసినా ఎట్టి పరిస్థితుల్లో నేను 9 కంటే ముందు అస్సలు లెగవను అని చెప్పేశాను. సరే, ఒకవేళ నువ్వు లెగిస్తే నాకు ఫోన్ చెయ్యి అని మెసేజ్ పెట్టింది. సరే సరే అని చెప్పి ఆ రోజు రాత్రి నేను మరలా అభినేత్రి బుక్ తీసి చదవడం మొదలుపెట్టాను. అభినేత్రి తన చిన్నప్పటి రోజుల్ని గుర్తు చేస్తూ డైరీ రాస్తున్నట్లుంది. వెంటనే తనకి ఒక ఫోన్ కాల్ వచ్చింది. హాయ్ పాపా, ఏం చేస్తున్నావు అని అభినేత్రి ఎదురుగా ఉన్న కాల్లో వారితో మాట్లాడుతుంది. హాయ్ అక్క, నేను బాగానే ఉన్నాను, నువ్వెలా ఉన్నావు అని అంటుంది. చాలా అంటే చాలా తీయని వాయిస్. అది కూడా నాకు పరిచయమైన వాయిస్ లాగే అనిపించింది. ఏంటి నాకు అన్నీ ఇలా పరిచయమైన వాళ్ళలాగే అనిపిస్తూ ఉంటారు? నా మెంటల్ బుర్రకి ఏంటి అన్నీ అలాగే అనిపిస్తాయా? ప్రతి ఒక్కరూ స్వీట్గా, చాలా క్యూట్గా, నా ఇంటిది మాట్లాడుతున్నంత తీయగా ఉన్నట్లు అనిపిస్తున్నాయి అనుకున్నాను. నేను బేవర్సగాన్ని కాబట్టి అలాగే అనిపిస్తుంటాయిలే. సరే, నీ జాబ్ ఎంతవరకు వచ్చింది? నీ కొత్త ఇంటిలో నీకు ఎలా ఉంది? మీ మామకు టైం లేకపోయినా నీ కోసం నీకు దగ్గరగా ఉండాలని ఎఫెక్ట్ పెట్టి మరీ కట్టించాడు ఆ ఇల్లు అని ఈమె చెప్తోంది. నా మేనమ కోడలికి ఇచ్చే గిఫ్ట్ ఇదే అని ఎంతో సంబరపడిపోయాడు తెలుసా? ఎప్పుడు తను మిస్ అయినా అక్కను మరలా గుర్తు చేసుకుంటూ ఉంటాడు నిన్ను చూస్తూ అని అభినేత్రి ఎదురుగా ఉన్న కాల్లో ఉన్న అమ్మాయితో చెప్పింది. అవునక్క, మామకు మా అమ్మ అంటే చాలా ఇష్టం. మా అమ్మ కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉంటుంది. నేను కూడా నా చిన్నప్పుడు చూసా కదా, మామ కళ్ళల్లో అమ్మ మీద ఎంత ప్రేమ ఉందో, నా మీద కూడా అంతే చూపిస్తాడు. కానీ ఏం చేద్దాం అక్క, మామని నేను డైరెక్ట్గా కలిసే అవకాశమే లేదు కదా. దానివల్ల నిన్ను కూడా మిస్ అవుతున్నాను. నిన్ను కలిసిన అక్క కూడా పరాయి వాళ్ళలాగే చూసుకోవాల్సి వస్తుంది కదా అని చెప్పింది ఆ అమ్మాయి. నాలో నేను అనుకున్నాను, ఎవరి అమ్మాయి, కొత్త క్యారెక్టర్ ఎవరబ్బా అని ఆలోచించాను. సర్లే, చదివితే తెలుస్తుంది కదా అని మరలా పుస్తకం చదవటం మొదలుపెట్టాను. అక్క, నువ్వు చెప్పినట్లే నేను నా బాయ్ ఫ్రెండ్తో నా ప్రేమ గురించి చెప్పేశాను. మేమిద్దరం చాలా అంటే చాలా దగ్గరైపోయాం. త్వరలోనే ఇద్దరం కలిసి నిన్ను కలుస్తాం అక్క అని చెప్పింది. ఆహా, దగ్గరంటే ఎంత దగ్గరేంటి? నువ్వు చెప్పావు లైఫ్లో నేను నాకు నచ్చిన వాడు దొరికితేనే తప్ప పెళ్లి చేసుకోను అని. నా వాడిని నువ్వు చేసుకుంటావు, ఇక ఇష్టపడను ఎవరిని అని చెప్పావు. నాకు నచ్చిన వాడు మరిప్పుడు ఎలాగా నీకు బాయ్ ఫ్రెండ్ దొరికాడా ఏంటి? నాకు నచ్చిన వాడు నీ దగ్గరికి పరిగెత్తుకుని వచ్చాడా ఏంటి కొంపతీసి అని ఆమె ఆ అమ్మాయితో ఫోన్లో అడిగింది. నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. అది కాదు అక్క, నీకు నచ్చిన వాడిని నువ్వు చెప్పే ప్రతి మాటలో నేను ఊహించుకున్నాను. అలాంటి లక్షణాలు ఉన్న వాడే నాకు కావాలి అనుకున్నాను, నాకు రావాలి అనుకున్నాను.
ఇప్పుడు నిజంగా నా ముందు నిలబడి ఉన్నవాడే అక్క, తప్పకుండా నీ దగ్గరికి తీసుకొస్తాను, నీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి అని చెప్పింది. సరేరా, నువ్వెక్కడున్నా నా బ్లెస్సింగ్స్ నీతోనే ఉంటాయి అని సంతోషంగా అభినేత్రి చెప్పింది ఆ ఫోన్లో ఉన్న అమ్మాయితోటి. అక్క, నువ్వు చెప్పినట్లు ఒకవేళ నేను ఇష్టపడిన అబ్బాయి నువ్వు ఇష్టపడిన అబ్బాయి ఒకటే అయితే నేను తప్పకుండా నీ కోసం వాడిని వదిలేస్తా అని అంది ఎదురుకాల్లో ఉన్న అమ్మాయి. నోర్ముయ్, పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు ఏంటి పాప? నాది ముగిసిన జీవితం, నీది ఇప్పుడే తెరిచిన పుస్తకం. దానిలో ఎన్నో పేజీలు అందమైనవి ఉంటాయి. నువ్వు ప్రతి పేజీలో నీ అందమైన జీవితం గురించి రాయాలి అని చెప్పింది. సరే, ఇక వారం రోజుల్లో నా మూవీ ఫంక్షన్ ఉంది కదా, దానికి తీసుకురా నీ బాయ్ ఫ్రెండ్ని, నేను కూడా చూస్తా ఎలా ఉన్నాడో. నాకు నచ్చిన అతనులాగా ఉన్నాడా, లేదంటే నువ్వు ఇంకా అంతకంటే మంచివాడిని సెలెక్ట్ చేసుకున్నావా అంటూ ఇద్దరు మాట్లాడేసి ఫోన్ పెట్టేసింది. అప్పుడు నాకు గుర్తుకు వచ్చింది, అవును, తన పుస్తక ఆవిష్కరణ ఫంక్షన్ జరిగింది కదా, అప్పుడు నేను కూడా వెళ్ళాను. ఈ ఫోన్లో మాట్లాడిన అమ్మాయి కూడా వచ్చిందనమాట అదే ప్లేస్కి. అందుకే నాకు ఎక్కడో విన్నట్లు అనిపిస్తుంది ఈ మాటలు. కానీ అంతమంది జనంలో నేను ఆమెను ఎలా కనుక్కోలేకపోయాను కదా. ఆ అమ్మాయి ఎవరో, ఏ అబ్బాయి గురించి మాట్లాడిందో అని అనుకుంటూ ఉన్నాను. హాయ్ గాయ్స్, ఈ రోజుతోటి 57వ ఎపిసోడ్ అభినేత్రి ఇన్ ద మాస్క్ అయిపోయింది. తిరిగి మనం 58వ ఎపిసోడ్లోకి కలుద్దాము. అంతలోపల నేను కొన్ని చేసిన పాటలు అవి ఉన్నాయి, తప్పకుండా వింటారు కదా. మరియు మరొక మాట, శశాంక్ డెస్టినీస్ టాపెస్ట్రీ ఇంగ్లీష్లో ఇస్తున్నాను, తప్పకుండా వినండి. ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. వింటారు కదా, అది కూడా ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ ఇచ్చేయండి. ఉంటాను. ఇట్లా మీ అనుశ్రీ మెండు. థ్యాంక్ యూ.